అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అంతి పైన వాడు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. చదవని వాక్యములని నా యందు సాక్షి అయిన అంతిపైన వాడు చంపబడిన దినములలో అని వాక్యంలో చెప్పబడుతుంది. ఇంతకీ ఈ అంతిపైన వాడు ఎవరంటే, ఈ అంతిపైన వాడు కోసం కొన్ని లక్షణాలు చెప్పబడుతున్నాయి. ఆ లక్షణాలు ఏంటి? సాతాను కాపురమున్న స్థలములో, సాతాను కాపురమున్న స్థలంలో అంటే ఇది యెరూషలేములో. యెరూషలేములో సాతాను ఎప్పుడు కాపురమంటాడంటే 7 ఏళ్ల శ్రమల్లోని 10 మంది రాజులు 7 రాజ్యాలు కలిపి యెరూషలేములోకి వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు యెరూషలేములోకి వచ్చారో ఇప్పుడు ఆ యెరూషలేము ఏమని చెప్పబడుతుందంటే సాతాను కాపురం ఉన్న స్థలములో అని చెప్పబడుతుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే సాతాను కాపురం ఉన్న స్థలములో అని చెప్పబడుతుంది. ఈ సమయంలోని అక్కడ ఏమని చెప్పబడుతుంది? నన్ను గూర్చి సాక్షి అయినా అని చెప్పబడుతుంది. ఇక్కడ సాక్షి అయినా అంటే ఆ శ్రమల కాలంలో సాక్ష్యంగా నిలబడినటువంటి అంతిపైన వాడు అని చెప్పబడుతుంది. ఇంతకీ ఈ సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఎవరంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపెట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. 2 సాక్షుల్ని శ్రమల కాలంలో నేను పంపిస్తాను. వాళ్ళు 1260 దినాలు ఆ యెరూషలేములో ప్రవశిస్తారు అని చెప్పబడుతుంది. ఈ 2 సాక్షులు ఎవరంటే, ఒకటి మోషే, 2 ఏలియా. ఒకరేమో మరణము లేకుండా అగ్ని రథాల మీద కొనుక్కోబడ్డాడు ఏలియా. మోషే ఏమో ఇంకా ఆయుష్కాలం ఉండగానే కనానులోకి అడుగు పెట్టడానికి నీకు అర్హత లేదన్న మూలంగా అర్ధాంతరంగా అక్కడ చనిపోయాడు. కనుక వీళ్ళిద్దరికీ కూడా మరణం లేదు. కనుక వీళ్ళు 7 ఏళ్ల శ్రమల్లోని పరలోకం నుంచి వీళ్ళిద్దరూ కూడా భూమి మీదకి వస్తారు. వచ్చి 3.5 సంవత్సరాలు ఉండి ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళు ఏమని ప్రవర్తిస్తారంటే, మీకు కలిగిన ఈ శ్రమల కారణం ఏంటనుకుంటున్నారు? మీరు చేసినట్టు అతిక్రమములు, హేయమైన క్రియలు, ఇతర దేశాల వాళ్ళ యొక్క చిప్పు చేతుల్లో మీరు ఉండడం మూలంగా మీరు ఈ శ్రమల పాలు పడ్డారు. కనుక ఇప్పుడైనా సరే మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడండి అని చెప్పి ఈ 2 ప్రవక్తలు 7 ఏళ్ల శ్రమల్లోని ఇప్పుడైనా సరే మారు మనసు పొందుకోమని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తారు. ఈ 2 సాక్షుల కోసం మనకి దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి యొక్క పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చి అతిక్రమం జరిగినందున సంభవించి నాశనకరమైన హేయ వస్తువుని గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఆ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుకు ఎన్నాళ్ళు జరుగునో అనియో మాట్లాడుకునేది. 14వ వచనం. అందుకతడు 2300 జనముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చి తీర్పు తీర్చబడును. ఈ 7 ఏళ్ల శ్రమల కోసం ఒక పరిశుద్ధుడితో మరొక పరిశుద్ధుడు సంభాషించుకుంటున్నారు. ఈ 2 పరిశుద్ధులే మోషే, ఏలియా. వీళ్ళే 7 ఏళ్ల శ్రమల కాలంలో రాబడుతున్న వాళ్ళని ఈ వాక్యంలో చెప్పబడుతుంది. అంటే ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ అంతిపైన వాడు ఎవరంటే మోషే, ఏలియా. వీళ్ళిద్దరూ కూడా ఆ శ్రమల కాలంలోని పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఘట సర్పం చేతిలో చనిపోతారు. ఆ చనిపోవడం కోసం ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే చంపబడిన దినములలో అని చెప్పబడుతుంది. ఏ విధంగా వాళ్ళు చనిపోతారంటే దాని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూరముఖము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. 7 ఏళ్ల శ్రమల్లోని ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 7 తలలు అంటే 7 అగ్రరాజ్యాలు, తలల మీద 10 కొమ్ములు అంటే 10 అరబ్ రాజ్యాలు, ఈ 17 మంది కలిపి వచ్చి సాక్షి అయిన అంతిపైన వాడు చంపబడిన దినములలో వీళ్ళిద్దరు చంపబడతారు. ఆ చంపబడిన దానికోసమే ఇక్కడ 2 ప్రవక్తల కోసం చెప్పబడుతుంది. ఆ 2 ప్రవక్తలే అంతిపైన వాడు అని ఈ మూల వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్.